ఏపీ రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల సమస్యలపై రైతు కౌలు రైతు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి క్వింటాలకు 2,400 రూపాయల మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ మొక్కజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద తగిన నిధులు లేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కేటాయించమని కోరుతున్నామని, కేంద్రం నుండి నిధులు కొనుగోలు ఉత్తర్వులు వచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పంటల ధరలు పడిపోయినాయి. ప్రత్యేకించి మొక్కజొన్న పంట పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి. ప్లస్ కౌలు కూడా అదనంగా కౌలు రైతులు చెల్లిస్తున్నారు. ఈ కౌలు రైతుల్ని ఈ సందర్భంగా ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పైగా ఇప్పుడు మంత్రి గారు మేము కేంద్రానికి లేఖలు రాసామంటారు. రైతులు కేంద్రానికి లేఖలు కోరుకోవట్లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే కొనాలని చెప్పేసి కోరుతున్నాం. పైగా కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభిస్తే మధ్య దళారీలకి మేలు జరుగుద్ది. మధ్య దళారీలు మద్దతు ధరకి ఈ కొనుగోలు కేంద్రాలకి అమ్ముకుని లాభాలు గడిస్తారు. అంటే రైతులకి నష్టం ప్రభుత్వ చర్య వల్ల, దళారులకి మిల్లర్లకి మధ్య దళారులకి ఏంటంటే లాభాలు చేకూర్చేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉంది. పక్కనే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర కొంటుంది. ఆ ప్రభుత్వానికి కేంద్రం అండలేదని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లొంగ తీసుకుని నిధులు తీసుకొచ్చి కొనాలి. అట్లా కొనకపోయినా తెలంగాణ లాగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి కొనాలి. రాష్ట్రంలో అన్ని